స్వీట్ కార్న్ పొంగనాలు. వావ్, పొంగనాలు అంటేనే చాలా ఇష్టం అందరికీ. అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. రాయలసీమలో ఎక్కువగా యూస్ చేస్తుంటారు, ట్రెడిషనల్ డిష్. సో దానికి నువ్వు స్వీట్ కార్న్ కలుపుతున్నావు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. సో ఇంకా ఏమేమి యాడ్ చేస్తావో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని. సో చక్కగా కరివేపాకు, కొత్తిమీర అండ్ మింట్, కొంచెం గ్రీన్స్ కూడా ఎక్కువగానే యాడ్ చేసావు, కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ కోసం అనమాట. స్వీట్ కార్న్ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాము. అవును, పర్ఫెక్ట్. సో మనకి ఈజీ అయిపోతుంది కుకింగ్ అంతా. సో మరి స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ దీన్ని మనం మిక్సీ పడతాం కార్న్ని. సో జస్ట్ కచ్చా పక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే, యూజువల్గా స్వీట్ కార్న్ ఇప్పుడు చాలా మంది రెగ్యులర్గా యూస్ చేస్తున్నారు. బయటకి ఎక్కడికి వెళ్ళినా మనం స్వీట్ కార్న్ అనేది ఈజీగా స్నాక్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీడే తీసుకోవచ్చు. అది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? సో ఏంటంటే మనం ఎవ్రీడే ఒకే ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మిగతా ఇంగ్రీడియంట్స్లో మనకి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అది మనం పొందలేకపోతాం. కాబట్టి ప్రతిసారి కూడా దాన్ని స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ఓకే, సో ఇది మరి ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? ఇది మనం వీక్లీ 2 to 3 తీసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ ఫార్మ్స్లో యూస్ చేస్తున్నారు. ఏది బెస్ట్ ఫార్మ్? అంటే ఇలా కచ్చాపచ్చాగా చేసుకొని వేరే స్నాక్స్లోనా, లేకపోతే ఉట్టిగానే అలాగే ఏదైనా కొంచెం లైట్గా చాట్ మసాలా వేసుకొని తీసుకోవడం? సో ఫస్ట్ థింగ్, మనం దీన్ని ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు. నార్మల్లీ దీంతో ఎక్కువగా ఇప్పుడు వడ కూడా చేసుకుంటున్నారు. అలా కాకుండా జస్ట్ దీన్ని బాయిల్ చేసి స్టీమ్ ప్రాసెస్లను, లేదంటే ఇందులో జస్ట్ చాట్ మసాలా, బటర్ కొంచెం యాడ్ చేసి తీసుకుంటున్నారు. ఆ ఫామ్లో తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే, మిక్సీ పట్టింది ఇందులో వేసేద్దాం. అండ్ పొంగనాలు కాబట్టి యూజువల్గా ఇది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ లాగా అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే మంచి ఆప్షన్ అనమాట. ఎస్, అవును. ఆ తర్వాత కొంచెం శనగపిండి, అలాగే కొంచెం బియ్యం పిండి. సో కొంచెం క్రంచీనెస్ వస్తుంది అనమాట బియ్యం పిండితో లైట్గా. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఆ తర్వాత పుదీనా కొంచెం, కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత పెరుగు. సో ఇది కొద్దిగా క్వాంటిటీ చూసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక స్పూన్ వంట సోడా, అలాగే కొంచెం ఉప్పు. మిక్స్ చేసేసుకున్నాం. సో శనగపిండి అనేది కొంచెం క్వాంటిటీ తక్కువ వేసుకుంటే బెటర్ ఏమో కదా, ఎందుకంటే కొంతమందికి శనగపిండితో బ్లోటింగ్ సెన్సేషన్ అలాంటివి వస్తూ ఉంటాయి. అవును, కానీ శనగపిండిలో కూడా మనకు ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఎవరికైతే బ్లోటింగ్స్ ఉంటాయో అది బ్యాలెన్స్ చేయడానికి ఇందులో పెరుగు ఉంటుంది కాబట్టి సో కొంచెం ఎక్కువైనా పర్లేదు తీసుకోవచ్చు. ఎవరికైతే సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉంటుందో వాళ్ళు కొంచెం తక్కువ చేయండి. ఓకే, సో అయితే జస్ట్ ఆ పొంగనాల కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అవును, సో కన్సిస్టెన్సీ చూసుకుంటూ కూడా యాడ్ చేసుకుంటాం. సో కొద్దిగా వాటర్ ఏమన్నా పడుతుంది? యా, కొద్దిగా వాటర్. సో ఇంకా నేను బాగా మిక్స్ చేసేస్తాను, మీరు అంతలోపు స్టవ్ ఆన్ చేసి పెట్టండి. యా, కొద్దిగా నెయ్యితో అలాగా
లైట్గా టచ్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇప్పుడు ఇంకా మనం వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం దోశ బ్యాటర్నే యూస్ చేయకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా స్వీట్ కార్న్ అనే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఏదైనా యాడ్ ఆన్ చేసుకుంటే మనకు ఇందాక మనం స్టార్టింగ్లో అన్నట్టు న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి మనకు మీట్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా. అండ్ ఇందులో కొంచెం బీన్స్ అలాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. యా, కొన్ని వెజిటబుల్స్, క్యారెట్ తురుము అలాంటిది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కువగా పొంగనాలు ఏదైనా మనం సిమ్లో పెట్టే ఎక్కువగా కుక్ చేయాలి, ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి. సో కాస్త టైం పడుతుంది. ఓకే పల్లవి, వావ్, చక్కగా కుక్ అయిపోయాయి. ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. యా, ఇంకా సర్వ్ చేసుకుందాం. పర్ఫెక్ట్. సో పర్ఫెక్ట్ కలర్ కూడా బ్రౌనిష్ కలర్. సూపర్ కదా. యా లాస్యా, స్వీట్ కార్న్ పొంగనాలు రెడీ అయిపోయాయి. యా, టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ పొంగనాలు రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్వీట్ కార్న్ పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 2 కప్పులు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బియ్యపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. స్వీట్ కార్న్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: స్వీట్ కార్న్ మిక్సీ జార్లో తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తరిగిన కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పెరుగు, వంట సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పొంగనాల ప్యాన్ కి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పొంగనాల ప్యాన్ లో వేసి నెయ్యితో కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ పొంగనాలు రెడీ.